వెల్కమ్ టు బాన్ ఇన్ఫోటెక్. హలో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే రేషన్ కార్డ్ ఎలా అప్లై చేయాలి, అలాగే రేషన్ కార్డ్ అప్లై చేసిన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇన్ కేస్ రీసెంట్గా మ్యారీడ్ అయి ఉంటే వాళ్ళు ఎలా ప్రొసీజర్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అక్కడ వచ్చి జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎలా అప్లై చేయాలంటే మీ సేవా సెంటర్ నుంచి అప్లై చేయాలి. ఇలా మీకు వాళ్ళు ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్అప్ చేసినాక మీ సేవ ఛార్జెస్ అయితే నార్మల్గా ఉంటాయి, మీకు అది ఆల్రెడీ తెలుసు. ఈ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో కూడా మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఇక్కడ మీకు కార్డ్ టైప్ ఏది వస్తుందో మీరు ఇక్కడ టిక్ బాక్స్ చెక్ బాక్స్ని క్లిక్ చేయాలి. ఎబో పవర్టీ లైనా, బిలో పవర్టీ లైనా, అంటే ఇన్కమ్ ఉన్న వాళ్ళకు ఒకటి, నాన్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకు ఒకటి అని ఈ కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ చెక్ బాక్స్ ఇక్కడ ఎన్రోల్మెంట్ ఐడి అంటే ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ ఐడి వస్తుంది. ఆ ఐడి కొట్టండి, ఎంట్రీ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్లో కూడా ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు, ఫాదరా మదరా, వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి, తెలుగా హిందీయా ఇంగ్లీషా, అలాగే మదర్ ఫాదర్ నేమ్, అలాగే టోటల్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ వస్తుంది, వాళ్ళు మేలా ఫీమేలే కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫెషనల్ డీటెయిల్స్ కాడ మీ అసలు ఏం చేస్తారు, వర్క్ ఏంటి, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఎంత, మీకు ఇయర్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, 1 lakh 2 lakhs అనేది ఎంటర్ చేయాలి. అలాగే మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా, ఇక్కడ మీకు ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసి నో సిలిండర్ అంటే నో సిలిండర్ పెట్టాలి. అదే గ్యాస్ ఉంటే గ్యాస్ కంపెనీ ఏంటి, గ్యాస్ ఏజెన్సీ నెంబర్ ఏంటి. మీరు ఎప్పుడైనా సరే మొబైల్ నుంచి ట్రై చేసినప్పుడు తెలుస్తుంది గ్యాస్ కంపెనీ ఏంది, గ్యాస్ ఏజెన్సీ నెంబర్ అంటే ఏంది. అలాగే మీకు ఇక్కడ అడ్రస్ ప్రొవైడ్ చేయాలి. అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి, మీరు ఏ డిస్ట్రిక్ట్ వస్తారో. ఇక్కడ యాడ్ మెంబర్ డీటెయిల్స్ అంటే మీరు ఫ్యామిలీ మొత్తం మెంబర్స్, ఒక్కొక్క మెంబర్ ఫాదర్ మదర్ సిస్టర్ సన్ అనమాట, వాళ్ళందరిది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా మీకు రేషన్ కార్డ్ నెంబర్ ఏమైనా ఉంటే పాతది ఏదైనా అది ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వదిలేసేయండి. ఇక్కడ మీ సేవ అప్లికేషన్ ఫామ్ ప్లస్ ప్రూఫ్ ఐడి, ఏమేమి ప్రూఫ్ ఉన్నాయి, ఫోటో, అది ఇక్కడ అప్లికేషన్ సిగ్నేచర్ చేయాలి. ఇది ఫామ్ ఫిల్అప్ చేసే ప్రొసీజర్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎవరికైతే రీసెంట్గా మ్యారేజ్ అవుతుందో వాళ్ళు ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉంటారు కదా. ఇప్పుడు అమ్మాయి దిక్కు ఎగ్జాంపుల్ అమ్మాయి రేషన్ కార్డు వాళ్ళ ఫాదర్ దాంట్లో ఉంటుంది, అది రిమూవ్ చేయాలి. రిమూవ్ ఎలా చేయాలి అంటే వాళ్ళు ఎవరైతే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఆధార్ కార్డ్ ప్లస్ రేషన్ కార్డ్ ఆ రెండు తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రిక్వెస్ట్ లెటర్ రాయాలి, సో అండ్ సో మ్యారేజ్ అయ్యింది, అందుకోసం నేను రిమూవ్ చేయాలనుకుంటున్నా. దాని తర్వాత ఒక 15 days 1 week 10 days టైం తీసుకుంటారు. దాని తర్వాత మనకు అక్కడ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయినాక ఇక్కడ వచ్చి యాడ్ చేసుకోవాలి. సేమ్ పాత కార్డులో మనం యాడ్ చేసుకోవాలి. సేమ్ అబ్బాయి కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది మ్యారేజ్ అయిన వాళ్ళకు. ఇది మాత్రం క్లియర్గా వినండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరికైతే అప్లై చేస్తారో, అంటే అప్లై చేసిన తర్వాత మాకు అయ్యిందా లేదా పెండింగ్లో ఉందా అని ఏం అర్థం కాదు కదా, అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు చూపిస్తుంది స్క్రీన్లో సైట్. ఇక్కడ మీకు epds.telangana.gov.in ఈ సైట్ ఓపెన్ చేయండి. మొబైల్ ఓపెన్ చేసినా కూడా వస్తుంది. ఇక్కడ మీరు కేటగిరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అప్లికేషన్ కాబట్టి మీకు ఇక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సెర్చ్ కొడితే ఇక్కడ కింద మీకు మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వచ్చినాక అప్రూవ్డా పెండింగా అని మీకు కింద చూపిస్తుంది అనమాట. దాన్ని బట్టి మీది అప్రూవ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.